తండ్రి నాయన పరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ సమయంలో నాయన వాక్యము ద్వారా నీ బిడలతో నాయన మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచిది. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూద్దాం. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు, ఈ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏమిటంటే, చెడుతనమును ఏం చేయాలట? విడిచిపెట్టాలట. చెడుతనము. ఎందుకంటే మనిషి జీవితంలో చెడుతనం అనేది మనిషిని పట్టుకుంటూ ఉంది. ఆ చెడు అనేది మనిషిని అలాగ బంధించి ఉన్నది. కానీ సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. అందుకే ఇదే మాటలు మనం ఇంకా కొన్ని వచనాలు జాగ్రత్తగా చూస్తే దేవుని బిడ్డలారా, మరి చెడుతనము గురించి చక్కని మాట అండి. మరి దేవుని బిడ్డలారా, మరి యోబు గ్రంథములో చక్కని మాట ఉంటుంది. యోబు గ్రంథము 28:28లో చక్కని మాట ఉంటుందండి. యోబు గ్రంథములో 28:28లో మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ ఈరోజు అంశం ఏమిటంటే చెడుతనమును విడిచిపెట్టుట. ఈ చెడుతనం అనేది చాలామంది పట్టుకుంటూ ఉన్నారు. అయితే యోబు గ్రంథంలో ఏముందంటే, దేవుని యందలి భయభక్తులే జ్ఞానమట. ఎప్పుడైతే నీవు చెడుతనమును విడిచిపెట్టాలి అని అంటే, మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఏమి చేస్తావంటే దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని విడిచిపెడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెడతాం. యోబు భక్తుడు అన్న మాట ఏమిటంటే, దేవుడి యందు భయభక్తులుగా ఉంటే జ్ఞానం వస్తుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దుష్టత్వాన్ని విడిచిపెడితే వివేకం వస్తుంది అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట యోబు గారు అన్నాడంటే, 1వ అధ్యాయము యోబు గ్రంథం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటంటే చెప్పాను కదా, చెడుతనమును విడిచిపెట్టాలి. యోబు గారంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆటోమేటిక్గా ఈ చెడుతనాన్ని విడిచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ చెడుతనం అనేది తొలగిపోతుందండి. ఆ చెడుతనం అనేది నీకు దూరం అవుతుంది. ఎందుకంటే దేవుని యందు నువ్వు భయభక్తులుగా ఉండాలంతే. అప్పుడు నీలో ఉన్న చెడు అలా వెళ్ళిపోతుంది. అందుకే యోబు గారు ఏమన్నాడు? 28:28లో దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమట. ఏమిటండి? ఆ చెడును వదిలిపెట్టడమే అది వివేకమట. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. తర్వాత దేవుని యందు భయభక్తులే జ్ఞానమని, చక్కని మాటలు. అందుకే సామెతలు 16:6లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోవుదురు. హల్లెలూయా. సామెతలు 16:16. ఎందుకు ఈ చెడుతనం నుంచి ఎలా తొలగిపోవాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోతారట. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ చెడుతనము నుంచి నీవు తొలగిపోవాలంటే మొట్టమొదటి ఆప్షన్ ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే యోబు గారు అన్నాడు 16:16 సామెతల్లో చక్కని మాట ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట
మనుషులు చెడుతనము నుంచి తొలగిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఈ చెడు అనేది వదిలి పెట్టాలి ప్రభు బిడ్డలారా. ఇందులోంచి దూరంగా ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే యోబు గారు చక్కని మాటలు అన్నాడు. ఇంకా ఈ చెడుతనమును వదిలిపెడితే మరి ఏమి జరుగుతుంది అని అంటే, మరి చక్కగా ఒకటి ఏమిటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అనేది పోతుంది. రెండోది ఏమిటంటే, ఇంకొక మాట ఉంది చక్కగా దేవుని బిడ్డలారా, 34:13 వచనం, కీర్తన గ్రంథంలో 34:13 వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, ఈ చెడుతనం నుంచి తొలగిపోవాలంటే ఇంకేమిటంటే చెడ్డ మాటలు పలకకూడదట. చెడ్డ మాటలు 34:13 వచనం కీర్తన గ్రంథం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఈరోజు చాలామందికి పెదవులకి కాపు లేదండో. నా మాటలో నా ఇష్టం అండి, నేను ఎలాగైనా మాట్లాడతాను, నా మాటలు నా ఇష్టము, నేను ఎవరితో నేను ఎలాగైనా మాట్లాడతాను. కానీ వాక్యాన్ని చూడండి, చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను, చూసారండి, కపటమైన మాటలు పలకకుండా ఏమండి నీ యొక్క నాలుకను పెదవులను కాచుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెడుతనం అనేది నీలో నుంచి పోవాలంటే రెండోది ఏమిటంటే దేవుని బిడ్డలారా, మరి మాటలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 34:13 వచనంలో, కీడు చెయ్యటం మాని మేలు చెయ్యము. హల్లెలూయా. ఇంకేమిటండి, నీకు దేవుని యందు భయభక్తులు కావాలంటే ఏం చేయాలంట, ఇంకా కీడు చెయ్యటం మాని మేలు చెయ్యి. కీడు వద్దు దేవుని బిడ్డలారా. కొంతమంది కీడు చేయకుండా నిద్ర రాదు, కీడు చేయకుండా వారు ఉండలేరట. అందుకే వాక్యంలో ఏముందండి, కీడు చెయ్యటం మాని మేలు చెయ్యము. తర్వాత సమాధానము వెదకి దానిని వెంటాడాలి. సమాధానంగా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలండి, సమాధానంగా ఉండాలి. ఇప్పుడు కూడా చక్కగా ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. కొంతమందికి సమాధానం ఉండదు, సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు. సమాధానం లేకపోతే ఏమవుతుందండి వారి జీవితంలో, చివరికి మరణమే. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఎందుకండి అతను చనిపోయాడు చెప్పండి? ఎందుకండి? అతని జీవితంలో ఏమి లేదు, సమాధానం లేదు. డబ్బు వస్తే సంతోషం అనుకున్నాడు, యేసుప్రభుని అప్పగిస్తే సంతోషం అనుకున్నాడు, యేసుని అప్పగించాడు. కానీ అతడు ఆ డబ్బు వల్ల అతనికి సమాధానం రాలేదు. అప్పుడు చివరికి అతనిలో మనశ్శాంతి, సమాధానం లేదు. కాబట్టి ఏం చేశాడండి, అతడు ఒక ఊరేసుకొని చనిపోయాడు. అందుకే వాక్యంలో చూడండి, దేవుడు యందు భయభక్తులుగా నువ్వు ఉండాలంటే మొదట ఏం చేయాలి, సమాధానంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సమాధానంగా నువ్వు ఉండాలి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా. ఇంకేం చేయాలంటే, దేవుని భయము నీలో ఉంటే నీవు న్యాయంగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలండి, న్యాయంగా తీర్పు తీర్చాలి. మనం న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, ఉన్నట్టుగా జీవించాలి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఉంది. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారాన్ని మోపుచూ వచ్చిరి. అయితే నేను దేవుని భయము చేత నేను అలా చేయలేదు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. నెహెమ్యా గ్రంథములో 5:15లో ఏమంటున్న నెహెమ్యా గారండి, నెహెమ్యా ఒక నాయకుడిగా ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ఎలాగండి, ఒక నాయకుడిగా ఉన్నాడు. అయితే ఇతని కంటే ముందున వారు ఏం చేశారటండి, ప్రజలను బాధ పెట్టేవారట. వారి యొద్ద ఏం చేసేవారటండి, ఆహారమును ద్రాక్షరసమును 40 తులాల వెండిని తీసుకుంటూ వచ్చారట. ఎవరండి, ఇతను ముందు ఉన్నవారు, నాయకులు, అధికారులు, నెహెమ్యా ముందు ఉన్నవారు. అయితే నెహెమ్యా చూడండి, దేవుని భయం ఇతనిలో ఉంది కాబట్టి. ఎవరి భయం అండి, దేవుని భయం ఇతనిలో ఉన్నది కాబట్టి. ఎందుకంటే వాక్యంలో మనం చూస్తే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు,
నరుడు ఎక్కడటండి? ఈ భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే నెహెమ్యా ఏమన్నాడు? దేవుని భయము నాలో ఉన్నది గనుక. అతను ముందున వారు ఏం చేశారండి? అన్యాయంగా జీవించారు. అంటే లంచాలతో జీవించారు. ప్రజల దగ్గర భారాన్ని పెట్టారు. అంటే ప్రజలు ఏమన్నారు? తీసుకురమ్మని చెప్పారు, ఇవ్వాలని చెప్పారు. ఏమిటంటే ఆహారము, ద్రాక్షరసము, 40 తులాల వెండిని తీసుకుంటూ వచ్చారట. కానీ నెహెమ్యా నాయకుడు అయ్యాడు, కానీ దేవుని భయం ఇతనిలో ఉంది కాబట్టి ప్రజల మీద ఈ భారాన్ని మోపలేదట. హల్లెలూయా. చూసారా? అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము. నెహెమ్యా అతని జీవితంలో ఎన్ని భారాలు ఉన్నా దేవుడి మీదే మోపడి, కానీ అతని యొద్దనున్న ప్రజల మీద మోపలేదండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నెహెమ్యా అలాగే చేశాడు. ప్రజల యొద్ద ఆహారం కానీ, ద్రాక్షరసం కానీ, వెండిని కానీ తీసుకోలేదు. అతనికంటే ముందున్నవారు తీసుకున్నారు. దేవుని భయము చేత నేను అలాగునా చెయ్యలేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని భయం ఉన్నవాడట లంచాలు కూడా తీసుకోడు. దేవుని భయం ఉన్నవాడు చక్కటి పరిపాలన, చక్కటి న్యాయమైన తీర్పు కుటుంబములో, సంఘములో, బంధువుల యొద్ద, బయట కానీ న్యాయంగా యథార్థంగా జీవిస్తాడు. హల్లెలూయా. అలా జీవించలేదా యోబు? యథార్థవంతుడు, సత్యవర్తనుడు. చూసారు భూమి మీదట. అతని జీవితం ఎలాగుంది? అలాగే నెహెమ్యా జీవితం కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, చూడండి మరి. అందుకే వాక్యములు ఏముందంటే ప్రసంగి గ్రంథము 12:13లో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి. హల్లెలూయా. ప్రసంగిలో ఈ ప్రసంగి సొలొమోను భక్తుడు అన్న మాట ఏమిటి చెప్పనండి? అతడు ఎంతో సంపాదించాడు. అతడి కన్నులు ఏమైతే ఆశించాయో అన్నీ కూడా చూశాడు. అతడి మనసు ఏమైతే ఆశపడిందో అన్నీ పొందుకున్నాడు. చివరికి ప్రసంగి గ్రంథం ఇతను సొలొమోను గారు అన్న మాట ఏమిటండి? ఇదంతయు కూడా జరిగిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. చివరికి ఏమిటంటే అతను అన్నమాట, ఎన్నో అనుభవించాడు. కట్టడాలు కట్టాడు, మంచి మంచి సామ్రాజ్యాలు కట్టాడు, బంగారం సంపాదించాడు, వివాహాలు చేసుకున్నాడు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, చివరి అధ్యాయంలో అతను అంటాడు, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు మనసు లేదు అని చెప్పే సమయం రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకో, దేవుడి యందు భయభక్తులు ఉండు. ఏమండి చక్కని మాటలు అతను అంటాడు ప్రసంగి గ్రంథంలో. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడి యందు భయభక్తులుగా ఉండాలి. ఎంతకాలం అలా ఉంటారు? ఎంతకాలం భయభక్తులుగా లేకుండా? ఏమండి ఎంతకాలమో దేవుడి యందు భయభక్తులు అలా ఉండిపోతే నీవు కట్టబడవు కదా. అలా ఉండిపోతే నీకు దీవెన రాదు కదా. కొంతమంది అలా ఉండిపోతున్నారు. తర్వాత ప్రార్థన చేస్తాను, తర్వాత కోటాలకు వెళతాను, తర్వాత ఈ జీవితంలో ఎప్పుడైతే తర్వాత అనుకున్నావో నువ్వే పని చేయలేవండి. సాతానగాడు అంటాడు, దేని లేచి ప్రార్థన చే, దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుంటే సాతానగాడు తర్వాత ప్రార్థన చేద్దువులే, తర్వాత ప్రార్థనకి వెళ్దువులే, అన్ని పనులు అయ్యాక ప్రార్థనకి వెళ్దువులే. చూస్తారా దేవుని బిడ్డలారా? అంటే వెనక్కి లాగడం. కానీ అందుకే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటా వాక్యములో ఉంది, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఏముందండి? నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఎలాగ ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఎలాగ ఉండాలటండి? భయభక్తులు కలిగి ఉంటే ఏమిటండి ఈరోజు ఫలితాలు? ఒకటి, మనుషులు చెడుతనం నుంచి వదిలిపోతారు. చూసారా, అది చక్కని మాటలు ఉన్నాయి. ఇంకేమిటంటే చూడండి, సామెతలు 14:27 అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు యందు భయభక్తులుగా ఉంటే నీ బిడ్డలకు దేవుడు ఎలాగుంటాడో సపోర్ట్గా ఉంటాడు. కొంతమంది ఏమంటారు, మాకు ఎవరు సపోర్ట్ లేదండి, సింగల్గా ఉన్నాం. కానీ దేవుడు యందు భయభక్తులుగా ఉండు,
ఆయన నీకు సపోర్టు. హల్లెలూయా. అంత మించిన భాగ్యం ఏముంది? అందుకే వాక్యములో అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవుడు ఆశ్రయిస్తాడు, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అందుకే కింద చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏమిటండి? జీవపు. నీవు జీవిస్తూనే ఉంటావు. నీ జీవితంలో ఒక పరమార్థం దొరుకుతుంది. దేవుని యందు భయభక్తులుగా ఉంటే నీ జీవితం ఏముంటుంది? ఒక అర్థము, పరమార్థం ఉంటుంది. తర్వాత ఏముందండి? జీవపు ఊట, అది మరణ పాశములో నుంచి విడిపించును. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులుగా ఉండు. దావీదు చూడండి, మరణ సమయంలో కూడా సౌలు చంపడానికి వస్తున్నా కూడా దేవుడు యందు భయభక్తులుగానే ఉన్నాడు. అతని జీవితంలో ఎన్నో వేదనలు పడ్డాడు, ఎన్నో మరణ పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి. కానీ అతను ఎలాగున్నాడు? భయభక్తులుగానే ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ మాటల ప్రకారం చూస్తే దేవుని యందు భయభక్తులుగా ఉంటే ఏముంటుందండి? చెడుతనము నుంచి తొలగిపోతారు. దేని నుంచి అండి? చెడుతనము నుంచి తొలగిపోతారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. తర్వాత చెడుతనాన్ని విడిచిపెడతారు. దేవుడు యందు భయభక్తులుగా ఉన్నవాడు. నీకు తెలియకుండా నా చెడుతనం పోతా, నీ హృదయం నుంచి పోతుంది. చెడిపోయినప్పుడు నీవు పరిశుద్ధుడివే, నీవు పరిశుద్ధురాలవే. నీ ప్రార్థనప్పుడు వెంటనే దేవుని యొద్దకు వెళ్ళిపోతుందండి. నువ్వు చేసిన చిన్న ప్రార్థన, నువ్వు చేసిన చిన్న ప్రార్థన, అది దేవుని యొద్దకు అలా వెళ్ళిపోతుంది. చెడుతనాన్ని బట్టి ఎంత చేసినా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది నీ ప్రార్థన. అరుపులు కేకలు తప్ప. తర్వాత ఇంకేమిటండి? భయభక్తులుగా ఉంటే 8:28 ఏమండి? భయభక్తులు జ్ఞానమట. దేవుడు యందు భయభక్తులు కూడా నీకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందండి? జ్ఞానమే. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానము. జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్తున్నావా? దుష్టత్వాన్ని విడిచుటే మరి వివేకము. హల్లెలూయా. అదేమిటండి? వివేకము. దేవుని బిడ్డలారా, కనుక అట్టి రీతిగా మరి ఈ సమయంలో మరి అందుకే కీర్తన గ్రంథంలో 34:11 ఒక మాట ఉంది. పిల్లలారా, 34:11 మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. హల్లెలూయా. ఏమిటంట భయభక్తులు? భక్తులు అంటున్నాడు, దేవుడు ఏంటి ఎలా భయభక్తులుగా ఉండాలో అది నేను మీకు నేర్పిస్తానయ్యా. పిల్లలారంటే మనం అందరం పిల్లలే. భక్తుడు అన్నాడు, పిల్లలారా యెహోవా యందు భయభక్తులు కలిగి నేను మీకు నేర్పిస్తాను. అలా ఉండడం వల్ల చెడుతనం వదిలిపోతారు. అలా ఉండడం వల్ల జ్ఞానం ఉంటుంది, భయభక్తులుగా ఉంటే వివేకం ఉంటుంది. తర్వాత ఇంకేమిటంటే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి భయభక్తులుగా ఉన్నవాడు చెడ్డ మాటలు పలకకూడదు, తర్వాత కపటమైన మాటలు పలకకూడదు. ఇంకా ఎలా ఉండాలి? దేవుడు యందు భయభక్తులుగా ఉండాలని కీడు చేయటం మానాలి. ఇంకేమిటండి? కీడు చేయటం మాని మేలు చెయ్యి, సమాధానంగా ఉండు. చూసారా? దేవుడు యందు భయభక్తులు కలిగిన వారు అట్టి రీతిగా దేవుడు యందు భయభక్తులు కలిగిన వారు ఇంకెలా ఉంటారండి? న్యాయమైన తీర్పు తీరుస్తారు. ఎదుటి వారి యొద్ద ఆశించరు. నెహెమ్యా ఆశించలేదు. అతను ముందున్నవారు తీసుకునేవారు ప్రజల యొద్ద భారం పెట్టేవారట. ఇతనంట ఆ భారాన్ని నేను పెట్టను, ఆ భారాన్ని నేను, ప్రజలు ఆనందపడ్డారు, ప్రజలు సంతోషపడ్డారు, ఆ భారాన్ని పెట్టను, నా భారాన్ని దేవుడి మీదే పెడతాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలో భయభక్తులు కలిగిన వాడు చెబుతున్న మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెబుతున్న మాటలు. అందుకే చూడ చక్కని మాట, వారు నేను అలాగూ చేయలేదంటాడు నెహెమ్యా గారు. కనుక ఇవన్నీ మనం విన్నప్పుడు ప్రసంగిలో ఏముందటండి? ఇవంతా ఫలితార్థ ప్రసంగి భక్తుడు ఏమన్నాడు? ఇదంతా జరిగిన తర్వాత ఏమిటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించుట ఇదియే మానవ కోటికి విధి అన్నాడు. హల్లెలూయా. ప్రసంగి గారు అయితే ఇంకో స్టెప్ ముందుకేసి దేవుని యందు భయభక్తులుగా ఉండడం ఇదే విధేయ అన్నాడు. హల్లెలూయా. మానవులందరికీ ఇదే విధి. ఇంకొక మాట, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమిటండి? ఏముంటుందో తెలుసా దేవుని బిడ్డలారా? అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. 14:27 సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉన్నారో వారి బిడ్డలకి దేవుడు ఆధారముగా, ఆశ్రయముగా, సపోర్టుగా ఉంటున్నాడు. అది మరణ పాశములో నుంచి విడిపించును. హల్లెలూయా. అందరు చెబుతాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రార్థన చెయ్యక మానడు. హల్లెలూయా. ప్రార్థనకి రాక మానడు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఆశ వారికి,
ప్రార్థన విడిచిపెట్టలేడు. ఈ లోకంలో ఏదైనా విడిచిపెడతాడు, డబ్బును వదిలిపెడతాడు, పలుకుబడి వదిలిపెడతాడు. కానీ దేవుడు ఏంది, భయభక్తులు మాత్రము వదిలిపెట్టడు. హల్లెలూయా. అతడు స్ట్రైట్గానే ఉంటాడు. అంటే అతను గురి అంతా దేవుడి మీదే, ఇటు అటు తొలగిపోడు. ఈరోజు చాలామంది ఇటు అటు తొలగిపోతున్నారు. అతను గురి ఎలాగుంటుంది, దేవుడి మీదే. పౌలు గారు అయితే చూడండి, గాలిని పట్టుకునేటట్లు నేను ప్రయాసపడతలేదు అంటాడు. పైనున్న వాటి మీదే అంటాడు, కిందున్న వాటి మీద కాదు. కనుక అట్టి రీతిగా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయాన దేవుని మనం ఏం చేయాలి, భయభక్తులు కలిగి ఉందాం. ఒకవేళ దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఉన్నావా, దేవుని అడుగు, ప్రభువా ఇక నుంచి నాయనా మీరంటే నేను భయం కలిగి జీవిస్తాను. మనుషులంటే భయం కాదు ఉండాల్సింది, మనుషులంటే నీకేం ఉండాలి, ప్రేమ ఉండాలి. భయం అంటే ఎవరి మీద ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి, మనుషులంటే ప్రేమ ఉండాలి. ఈరోజు చాలామంది మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. మనుషులకి దేవునికి భయపడవయ్యా, నువ్వు దేవునికి భయపడు. మనుషులకి భయపడ, ప్రేమించు, నీకు ఉన్నగాడికి పెట్టు, హెల్ప్ చేయి, మంచిది. కనుక అట్టి రీతిగా ఈ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవునిలో జీవిద్దాం. అట్టి వారి పిల్లలకి నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఒకవేళ నువ్వు కాలం చేసినా నీ పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఉంది కదా, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగును. దేవుడు నీ పిల్లలకి ఏదో ఒక మార్గాన్ని ఆయన ఇచ్చేస్తాడు. దేవుని పిల్లలకి ఏదో ఒక మార్గం, గొప్ప సహాయము, ఏదో ఒక సహాయాన్ని ఆయన చెయ్యక మానడు. కనుక ఈ వాక్యం ప్రకారము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకుందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ప్రభువుని అడుగుదాం. అవును ప్రభువా, నాయన నీ యందు నాయన భయభక్తులు కలిగి జీవించడానికి సహాయము చేయండి. దేవుని బిడ్డలారా, అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నాయన చెడును తొలగించుకొని పరిశుద్ధుడిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేనికైతే కనెక్ట్ అవుతూ ఉన్నావు, ఏ పాపానికి, ఏ దోషానికి మరి బందీ అయిపోతూ ఉన్నావో, వాక్యములో ఉంది, బంధించబడిన వారిని ఆయన విడిపించును అని, విడుదల దయచేసేవాడని. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువుని అడుగవునయ్యా, నన్ను విడిపించునైనా, నాకు విడుదల దయచేయండి అయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. అయ్యో అయ్యా తండ్రి, మీరు చూస్తూ ఉన్నారని భయభక్తులుగా నేను జీవిస్తాను అని దేవాది దేవునికి చెప్పుకుందాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. దయగల తండ్రి నాయన, పరిశుద్ధుడా మీ కొందనాలు నాయన, ఈ సమయంలో నాయన వెత్తబడిన ప్రతి మాట కూడా బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. మా ప్రభుడవు నీవే, రక్షకుడవు నీవే, అభిషక్తుడవు నీవే నాయన. అయ్యా తండ్రి, ఎవరైతే వాక్యం విన్నారో ప్రతి బిడ్డకి నాయన దీవెన, ఆశీర్వాదము నిండారులుగా దయచేయండి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదము, సహకారము దయచేయండి. ఎవరికైతే బిడ్డల సమస్యలు ఉన్నాయో మీరు తీసివేయండి. వెతబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింప చెయ్యమని, మహిమ, ఘనత, ప్రభావాన్ని తండ్రి మీరే పొందుకోవాలని ఈ మనవులు మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.